అందరికీ నమస్తే. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా, ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా అనేటటువంటి అంశం గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ వ్యవహారం మీద ఇప్పటికే అనేక వీడియోలు, చర్చలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ వివాదానికి ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం సుదీర్ఘ చర్చ జరిపింది. దాదాపుగా ఉదయం 10:45 ప్రారంభమైనటువంటి చర్చ మధ్యాహ్నం 2:30 గంటల వరకు దాదాపుగా అలా కొనసాగిందనమాట. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సభలో వివరణ ఇస్తూ కల్తీ నెయ్యి వ్యవహారం ఎలా జరిగిందో దశల వారీగా వివరించారండి. సీఎం గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం 2020 జనవరి ఫిబ్రవరి టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారని, 371 రెజల్యూషన్ ద్వారా నాణ్యత ప్రమాణాలలో సడలింపులు ఇచ్చారని ఇలాంటి ఆరోపణలు సభలో ఆరోపించారనమాట. 2022లో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు వచ్చిందని, ఆగస్టులో బీటా సిటో స్టెరాల్ కలిసినటువంటి నెయ్యి ఉందని ల్యాబ్ నివేదిక వచ్చిందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నివేదికను అప్పటి వరకు పట్టించుకోలేదని, అప్పటి చైర్మన్ పట్టించుకోలేదని, 2024 జూలైలో మరో కీలక పరిణామంగా జంతు కొవ్వు కలిసిందని రిపోర్టు వచ్చిందని, అంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో అది నిన్న సభలో తెలిపారండి. అదే నివేదిక ఆధారంగా సెప్టెంబర్లో ప్రభుత్వం ఈ అంశాన్ని బయటకు తెచ్చిందని సీఎం చెప్పారు. మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని సెప్టెంబర్లో చెప్పడం జరిగిందనమాట. తర్వాత అక్టోబర్లో సిట్ ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు ఏం చేసింది, సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా దర్యాప్తు చేయాలని, విచారణ చేయాలని చెప్పి ఆదేశించింది. దాని ప్రకారమే విచారణ జరిపిందని, 2026 జనవరి నాటికి 36 మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి కొంతమందిని అరెస్టు చేసినట్లుగా కూడా సభలో వెల్లడించారండి. సిట్ నివేదిక ప్రకారం సుమారు 59.71 లక్షల కేజీల నెయ్యి వినియోగించారని, 234 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, ఆ కల్తీ నెయ్యితో దాదాపుగా 20 కోట్ల లడ్డూలు తయారయ్యాయని సీఎం గారు సభలో తెలిపారండి. ఈ వ్యవహారంలో బోలేబాబా ఆర్గానిక్ డైరీతో పాటు పలు షెల్ కంపెనీలు పాత్ర పోషించాయని, టెండర్ నిబంధనలను సడలించడం వల్ల ఇది జరిగిందని ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారు. పాలు కొనుగోలు, వెన్న ఉత్పత్తి, టర్నోవర్ వంటి అర్హత ప్రమాణాలు తగ్గించడం కీలక కారణమని పేర్కొన్నారు. అంటే ఇవన్నీ జరగడానికి పాలు కొనుగోలు ఒకటి, వెన్న ఉత్పత్తి ఒకటి, టర్నోవర్ వంటి అర్హత ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించిందనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానివల్లే ఇవన్నీ జరిగాయి, ఈ కీలక పరిణామాలన్నీ జరిగాయని పేర్కొన్నారనమాట. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆలయాలపై జరిగినటువంటి దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న అసెంబ్లీలో, అంటే లడ్డు వ్యవహారంతో పాటుగా ప్రతి ఒక్కటి క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారనమాట చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 2024 మధ్య విగ్రహాల ధ్వంసం, చోరీలు, రథ దహనాలు వంటి ఘటనలు జరిగినట్లుగా కూడా సీఎం గారు వివరంగా చెప్పారనమాట అసెంబ్లీ సాక్షిగా. అంతర్వేది రథం దగ్ధం కావచ్చు, రామతీర్థం ఘటన కావచ్చు, కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ వంటి సంఘటనలు ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఈ మొత్తం పరిణామాలపై ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోపణలపై ప్రెస్ మీట్ నిర్వహించేటటువంటి అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. కొంత నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి వివరంగా ఆరోపించారో ఆ ఆరోపణల మీద ఈరోజు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారా లేదా రేపు ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ వ్యవహారంలో పూర్తిగా రాజకీయ ఆరోపణలు, విచారణలు, కోర్టు ప్రక్రియల మధ్య కొనసాగుతుంది. అసెంబ్లీలో ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు ఒకవైపు ఉంటే ప్రతిపక్షం వాటిని ఖండించేటటువంటి అవకాశం ఉంది. అంతిమంగా ఈ కేసులో నిజాలు బయటపడాలంటే సిట్ విచారణ, కోర్టు ట్రయల్, ల్యాబ్ నివేదికలు, న్యాయపరమైనటువంటి పరిశీలన చాలా కీలకం. అయితే భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కావడంతో ఈ వివాదం రాజకీయంగా మాత్రమే కాక సామాజికంగా కూడా చాలా సున్నితంగా మారిందండి.
మరి ఈ సంచలన ఆరోపణలకు ప్రతిపక్షం సమాధానం ఏంటి? ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.